హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మంజీరా మెజెస్టిక్ మాల్లో ఉన్న అగ్రోమెక్ హోమ్ స్టోర్కి వచ్చాం. ఇది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి సబ్ బ్రాంచ్ అని కూడా చెప్పొచ్చు. మీ ఇంటికి కావాల్సిన అన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, పూజ సామాన్లు ఇలాంటివి అన్నీ దొరుకుతాయి. ఒకవేళ మీకు బల్క్లో కావాలంటే మీరు డెఫినెట్గా సనత్ నగర్కే వెళ్ళాలి. ఒకవేళ మీకు జస్ట్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కావాలంటే మాత్రం ఈ హోమ్ స్టోర్ బెస్ట్ ఆప్షన్. కానీ ఒకటి ఏంటంటే సనత్ నగర్లో లాగా ఓల్డ్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం లేదు. ఓన్లీ మీకు కావాల్సిన థింగ్స్ మాత్రం కొనుక్కోవడమే. ప్రైజెస్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు, సేమే ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ హోమ్ స్టోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. చాలా బ్రాండ్స్లో డిఫరెంట్ సైజెస్లో కుక్కర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా బ్రాండ్స్ బట్టి డిఫరెంట్గానే ఉన్నాయి. కుక్కర్స్కి ఆపోజిట్లోనే కడాయిలు ఉన్నాయి. కొన్ని వాటికి గ్లాస్ లిడ్స్ ఉన్నాయి అన్నమాట. అవి చాలా వెయిట్ ఉన్నాయి. ఈ యూనిట్ అంతా కుకింగ్కి కావాల్సిన వస్తువులే ఉన్నాయి మ్యాక్సిమం ఈ యూనిట్లో. ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, మూకిళ్ళు ఉన్నాయి, గుంత పొగనాలు చేసుకునే అవి ఉన్నాయి, లిడ్స్ ఉన్న ప్యాన్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కుక్కర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా సేమ్ కడాయిలు అవే ఉన్నాయి, కానీ డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి, కంపెనీస్ డిఫరెంట్స్ ఉన్నాయి, ప్రైసెస్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ స్టవ్స్ ఉన్నాయి, గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి. ఇంకా 4 బర్నర్, 3 బర్నర్, 2 బర్నర్ అన్ని రకాల స్టవ్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి మన ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఇవ్వడానికి అక్కడ అలా సెట్ చేసి పెట్టారు. ఇవన్నీ క్రాకరీ ఐటమ్స్, అంటే డైనింగ్ టేబుల్ మీద డెకరేటివ్గా పెట్టుకునే ఐటమ్స్ అవన్నీ. నెక్స్ట్ మనకి కప్స్ ఉన్నాయి, టీ సెట్స్ అన్నమాట. ఇవన్నీ మనం గిఫ్ట్ చేయడానికి కూడా ఈ సెట్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ ఏమో గ్లాస్ వాటర్ బాటిల్స్, ఈ మధ్య ఎక్కువ అందరు వాడుతున్నారు కదా, గ్లాస్ వాటర్ బాటిల్, టంబ్లర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. గ్లాస్ ఐటమ్స్ కాబట్టి చాలా కేర్ తో హ్యాండిల్ చేయాలి. ఈ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా యూస్ చేస్తారు. ఏదైనా 2 లిక్విడ్స్ ని ఒకటే దాంట్లో స్టోర్ చేయాలంటే ఇది వాడతారు. ఇవన్నీ గ్లాసెస్, అంటే గ్లాసెస్ అనమాట. ఇవన్నీ అంటే వైన్ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, అన్ని గ్లాసెస్ ఉన్నాయి. ఇవి డెకరేటివ్ ఐటమ్స్, ఇవి బాగున్నాయి. నెక్స్ట్ సిల్వర్ ఐటమ్స్ అనమాట. ఆ సెట్లో అయితే పూజకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ ఏంటో మరి ప్రైస్ అయితే కనిపించలేదు దాని మీద. నెక్స్ట్ ఇవన్నీ దేవుడి విగ్రహాలు, చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఆ ప్లేట్స్ మీద ఆ డిజైన్ అదంతా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ స్టోర్ చేసుకునే డబ్బాలు, మనకు కావాల్సిన వస్తువులన్నీ స్టోర్ చేసుకునే అవి. లంచ్ బాక్సులు అన్నీ ఉన్నాయన్నమాట. గ్లాస్ లంచ్ బాక్స్లే అవైతే, మూత ఒకటే ప్లాస్టిక్, కిందంతా అది అంత గ్లాసే ఉంది. ఈ ప్లేట్లు పెళ్లిలో లేకపోతే ఇంటి దగ్గర చేసుకునే పూజలో వాడుకోవడానికి చాలా బాగుంటాయి. మెటీరియల్ ఏంటో తెలియదు కానీ ఆ ఫ్లవర్ డిజైన్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ కింద బేస్ నీళ్ళు కూడా పెళ్లిలోనే ఎక్కువ వాడతారు అనుకుంటా, బాగున్నాయి. పూజలో కూడా వాడచ్చు. ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఒక పీచ్, ఒక గోల్డ్ అలా వచ్చి. ఇవన్నీ పెళ్లిలో వాడే బిందెలు ఉంటాయి కదా, పెళ్లికి కావాల్సిన ఐటమ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, వెయిట్ కూడా ఉన్నాయి. చూడ్డానికి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. దేవుడి విగ్రహాలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్కటి వినాయకుడు, రాధాకృష్ణులు, శివుడు, నటరాజస్వామి, కృష్ణుడు సింగిల్ గా ఉన్నది. వినాయకుడు బొమ్మలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా వెయిట్ అయితే ఉంది. ఇదంతా వింటేజ్ టైప్ లో ఉన్నాయన్నమాట బాక్సెస్. ఇంకా ఇది బుద్ధుడి బొమ్మ, ఇది ఎవరు పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ ఇది కూడా చాలా వెయిట్ ఉంది, బాగుంది. నెక్స్ట్ ఈ బొమ్మలు పాతకాలంలో లాగా వింటేజ్ వైబ్ అనేది ఉంది ఇందులో. జ్యువెలరీ బాక్సులు అనుకుంటా, చూడ్డానికి చాలా బాగున్నాయి. ఈ సిల్వర్, గోల్డ్, ఇంకా ఇంకొక కలర్ లో చాలా బాగున్నాయి.
దీని లాక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఓపెన్ చేసే విధానం, లాక్ చాలా బాగుంది. చూడ్డానికి కూడా బాక్స్ కూడా చాలా బాగుంది, వెయిట్ ఉంది, బాగుంది. ఇలాగే అన్ని మోడల్స్లో ఉన్నాయి. దీనికైతే గ్లాస్ వచ్చింది, పైన ఏనుగు బొమ్మ వచ్చింది. దీనికి కూడా లాక్ సేమ్ ఉంది, డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది. లాక్ బాగుంది. ఇంకా ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. గ్లాస్ చాలా పెద్దగా ఉంది. అక్కడ కొంచెం ఏదో షేడ్ అయినట్టు అనిపించింది, కానీ బాగుంది. బాక్స్ మాత్రం చాలా వెయిట్ ఉంది. దీంట్లో 4 పార్టీషన్స్ వచ్చాయన్నమాట. ఇందులో మనం పసుపు, కుంకుమ లేకపోతే జ్యువెలరీస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వచ్చేసి సిల్వర్ కాని వస్తువులు. ఇవన్నీ బుట్టలు, గ్లాసులు అన్నీ ఉన్నాయి. ఇవి దీపాలు, దీపం కుందులు. వీటిలో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అసలు ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి స్టోర్ అయితే. మీకు అదొక అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. కుందులు, చిన్న దీపం కుందుల నుంచి పెద్ద దీపం కుందుల వరకు చాలా రకాలైతే ఉన్నాయి. ఈ బుట్టలు కూడా భలే ఉన్నాయి. అసలు ఇది అయితే అసలు ఎంత వెయిట్ ఉందో నేను చేతితో లేపలేకపోయాను. లోపల ఏదో గ్రనైట్ వేసారు, అది చాలా వెయిట్ ఉంది. ఇవన్నీ జర్మన్ సిల్వర్లో వచ్చాయన్నమాట. నిజంగా చూడ్డానికి అయితే అచ్చం సిల్వర్ లానే ఉన్నాయి, కానీ సిల్వర్ కాదంతే. ఈ బాస్కెట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ వాల్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంటి ముందు కానీ, ఇంటి లోపల కానీ, హాల్లో కానీ ఎక్కడైనా చాలా బాగుంటాయి చూడ్డానికి. కృష్ణుల బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది, వినాయకుడి బొమ్మలు ఉన్నాయి, రాధాకృష్ణుల బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అసలు అన్నీ ఒకదానికి మించి ఒకటి ఉంది, చాలా బాగున్నాయి. ఇవి గరిటెలు ఇత్తడివి అనుకుంటా, బాగున్నాయి. ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయి. స్పూన్కి ఎక్కువ, గరిటెకి తక్కువ ఉన్నాయి. సైజులో మాత్రం బాగున్నాయి. ఇవి జర్మన్ సిల్వర్ కోటెడ్ ప్లేట్స్. అక్షింతలు కలుపుకోవడానికి, పూజ దగ్గర పెట్టుకోవడానికి, ఫంక్షన్స్లో వాడడానికి చాలా బాగుంటాయి. మొత్తం మధ్యలో అంతా జర్మన్ సిల్వర్ వచ్చి హ్యాండిల్స్కి మాత్రం గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చారు. బాగున్నాయి ఇవి కూడా. ఎప్పుడు వినలేదు, కానీ ఇది చాలా వెయిట్ ఉంది. అసలు చాలా సైజెస్లో కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. నేను మాత్రం దీని గురించి ఎప్పుడూ వినలేదు, నాకు పెద్దగా తెలియదు దాని గురించి. ఇక్కడ కింద జంతుకులు చేసుకునే అవి ఉన్నాయి, 2 మోడల్స్లో ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా. అసలు గంటలు ఇంట్లో ఎవరు పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఇవి మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీటలు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ వరుసగా వ్రతాలే కాబట్టి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇలాంటివే కాబట్టి కొనుక్కుంటే బాగా యూజ్ అవుతుంది. ఈ చిన్నదైతే చాలా లైట్ వెయిట్ ఉంది, 28 రూపీస్ అంట. ఈ పెద్దదైతే ఇది చాలా వెయిట్ ఉంది. అసలు బాగుంది కూడా, డిజైన్ అంతా చాలా బాగుంది. ఆ చిన్న సైజ్ నుంచి దాని మీద కొంచెం పెద్ద సైజు ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ కలశాలు, బిందెలు, చిన్న సైజ్ చెంబులు, బిందెలు కదలే చెంబులు, కలశాలు. ఇప్పుడు ఈ కలశాలే కదా మనం ఇది ఈ డిజైన్లో చాలా బాగుంది కలశం అయితే. అదే చెంబు. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి, ప్రైజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇది అసలు ఎంత వెయిట్ ఉందో ఈ గిన్నె అయితే, చాలా వెయిట్ ఉంది. అసలు ఆ ఒక్క చేతితో లేపడానికి చాలా ఇబ్బంది అయింది. ఇది మరచెంబు. అప్పుడు బాగుంది ఇది కూడా చూడ్డానికి, అప్పుడంటే ఇప్పుడు కూడా బాగుంది. ఇవి దీపాలు, వేలాడే దీపాల్లా ఉన్నాయి, బాగున్నాయి. సైడ్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్ సైజ్, అంటే స్టెప్స్ వైజ్ వస్తున్నాయి. ఇవి దీపావళికి చాలా బాగుంటాయి. ఇవన్నీ దీపాలు, ఇంకా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డిజైన్లు వెతుక్కోవాలి, కానీ ఎన్ని డిజైన్లో అసలు.
నెక్స్ట్ ఇవి దీపాలు. ఇవి దీపానికి మూత వచ్చింది, బాగున్నాయి ఇవి కూడా. అంటే దీపం వెంటనే కొండెక్కకుండా అది పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు స్టెప్స్లో చాలా బాగున్నాయి. మన చెయ్యంత దీపాలు కూడా ఉన్నాయి, మన చిటికిన వేల నుంచి చెయ్యంత దీపాలు దాకా చాలా ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. ఇవి పసుపు కుంకుమ అక్షింతలు అలా వేసుకునే ఇవి కూడా చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయి. ఇవి వెయిట్ అంత ఏం లేవు, ఇట్లా డిజైన్ వచ్చింది, నెమలి వచ్చి బాగుంది అది కూడా. ఇది 2 ఓన్లీ పసుపు కుంకానికి. పైన శంఖం వచ్చింది, విష్ణుమూర్తి శంకు చక్రాల్లో శంఖం వచ్చింది. ఇది కొంచెం పెద్ద సైజు పసుపు కుంకాల్లో. ఇది చిన్న మరచంపు, ఇందాక పెద్దది చూసాం కదా, ఇది చిన్న మరచంపు. ఇది కూడా చాలా బాగుంది. ఇది దీపం, ఈ డిజైన్ మా అమ్మకి చాలా నచ్చిందంట. ఇది బాగుంది. ఇది 234 రూపీస్కి ఒకటి, పర్లేదు. కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది, వెయిట్ మాత్రం కొనుక్కోవచ్చు. దీపం వెలిగించుకుని పైన మనం అది అడ్డుగా పెట్టుకుంటే గాలికి వెంటనే కొండెక్కకుండా ఉంటుంది. ఇంకా అగరత్తులు పెట్టుకోవడానికి కూడా దానికే స్టాండ్కే వచ్చేసింది. ఇది లీఫ్, అసలు ఇది ఎందుకు వాడతారో ఏమో. 72 రూపీస్ ఉంది. నెమల్ది చాలా బాగుంది ఈ దీపం అయితే. అని నోట్లోంచి ఏదో వచ్చినట్టు పెట్టారు, అదేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ గిన్నెలు కూడా బాగున్నాయంట పసుపు కుంకుమ వేసుకోవడానికి, మా అమ్మ చెప్తుంది. ఇది ఇంకొక మోడల్ అన్నమాట. పైన మూత వచ్చి కలర్ డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా దీపం కొండెక్కకుండా ఉండడానికే. ఇవన్నీ కూడా వాల్ కి తగిలించుకునే ఐటమ్స్ అన్నమాట. హాల్లో అలా తగిలించుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఇది రాధాకృష్ణుల బొమ్మ, మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అవుతుంది ఈ ఐడల్ అయితే. అసలు చాలా బాగుంది. ప్రైస్ 25,000 ఎంతో ఉంది. ఫ్లోర్ ఇక్కడ 2 ఫ్లోర్స్ లో ఉంది. ఇప్పటి వరకు మనం ఫ్లోర్ 1 చూసాం. ఫ్లోర్ 2 పార్ట్ 2 లో చూద్దాం. ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైంది. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే సంథింగ్ యూ గోనా మిస్.